ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పీఆర్సీ, డీఏ బకాయిలు, పెన్షన్ తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పివివి సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పీఆర్సీ, డీఏలు, బకాయిలు, పెన్షన్ తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మార్చి 24న ఉదయం 10 గంటల నుండి ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్ల సాధన కోసం మరోసారి ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన డిమాండ్లలో భాగంగా పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించడం, 29% ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ డిఏలు విడుదల చేయడం, ఉద్యోగులు మరియు పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకు రోడ్ మ్యాప్ ప్రకటించమని కోరారు. అదే విధంగా సిపిఎస్ రద్దు చేసి 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కోవిడ్ సమయంలో మరణించిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరాహార దీక్షను శాంతియుతంగా నిర్వహిస్తామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వబోమని యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దీక్ష నిర్వహణకు అనుమతి ఇవ్వాలని, మైక్ మరియు టెంట్ వినియోగానికి కూడా అనుమతి కోరినట్లు తెలిపారు. నా పేరు పివి సత్యనారాయణ, యూటీఎఫ్ కాకినాడ జిల్లా జిల్లా కార్యదర్శి. మరి ఈరోజు నియోజకవర్గ స్థాయి నిరాహార దీక్ష అంటే ఒక రోజు అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా మరి జగ్గంపేట నియోజకవర్గం అంటే జగ్గంపేట, గండేపల్లి, కెల్లంపూడి, గోకవరం మండలాలకు సంబంధించినటువంటి యూటీఎఫ్ నాయకత్వం అలాగే కార్యకర్తలందరూ కూడా ఈరోజు జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కానీ ఉపాధ్యాయుల పట్ల కానీ ఏ విధమైన సానుకూల ధోరణి వ్యక్తపరచకపోగా మరి అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి చాలా అంశాల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. మరి ఇప్పటికే 12వ పీఆర్సీ కమిటీని మరి నియమించాలి. మరి ఆ కమిటీని నియమించకుండా అదేవిధంగా నియమించిన 4 విడతల డిఏ బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా మరి ఇంకా ఆర్థికపరమైన అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సరెండర్ లీవ్ కానివ్వండి, అదేవిధంగా మెడికల్ లీవ్ సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా మరి పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ తక్షణమే పరిష్కరించాలని మరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా అనేక మార్లు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పెడతా ఉంది. మరి అందులో కార్యాచరణలో భాగంగానే మరి రాష్ట్ర సంఘం యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ కూడా ఈరోజు నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ 4 మండలాలకు సంబంధించిన యూటీఎఫ్ నాయకత్వం అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఈ శిబిరం నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇబ్బందులు పెరుగుతాయనేటువంటి ఆశతోటి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి అనేక విధాలుగా సహకరించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని నమ్మి మరి మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మరి అనేకమైనటువంటి ఆశలు పెట్టుకుని మేము ఈ ప్రభుత్వం రావడానికి తీవ్రమైన కృషి చేయడం జరిగింది. మరి అనేక మార్లు ఈ ప్రభుత్వానికి ఈ పీఆర్సీ మీద కమిటీ నియమించాలని, అదేవిధంగా 29% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను రిలీజ్ చేయాలని, అలాగే ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాలను పరిష్కరించాలని అనేక మార్లు ఈ ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకపోవడం మరి మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా భావించినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి రాబోయే కాలంలో ఈ ఉద్యోగుల యొక్క మద్దతు పొందాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క మరి ఈ డిమాండ్లను పరిష్కరించాలని, ముఖ్యంగా మరి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, ఈలోగా మరి 29% ఐఆర్ ప్రకటించాలని, 4 విడతల డిఏ పెండింగ్ డిఏలు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నా పేరు సాయిరాం, కాకినాడ జిల్లా యూటీఎఫ్ గౌరవాధ్యక్షుని. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద ఒకరోజు నిరాహార దీక్ష పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈరోజు అపరిష్కృత సమస్యల డిమాండ్ పరిష్కారం కోసం ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ పోరాటం చేస్తున్నాం.
ఈ పోరాట సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. అదేవిధంగా 29% ఐఆర్ని ప్రకటించాలి. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు ఏదైతే ఉన్నాయో ఈ ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ను కూడా ప్రకటించాలి. అదేవిధంగా మరొక అంశంగా ఉన్నటువంటి కార్యనియామకాలని వెంటనే పూర్తి చేయాలి. వీటి ఎంటీఎస్ ఉపాధ్యాయుల్ని రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాని సందర్భంలో మరొక దశగా ఏప్రిల్ 1, 3 తారీఖుల్లో జిల్లా కేంద్రాల్లోనూ అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో ఏప్రిల్ 15 నుంచి 19వ తారీఖు వరకు ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతాయి. అప్పటికీ కనుక ప్రభుత్వం దిగి రాకపోతే చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 28వ తారీఖునే చేస్తామని, సెక్రటేరియట్ని దిగ్బంధం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.